ప్రగతి పథంలో పోవడానికి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి ధన్యవాదములు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ నక్షత్రవనము, రాశివనము, వృక్షో రక్షతి రక్షత అని పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ఈ పిల్లలు, మన పిల్లలంతా ఆ చెట్లు పేరేమిటి, తెలుగు నేమేమి, బొటానికల్ నేమేమి, సైన్స్ నేమేమి, ఆయన దేనికి ఉపయోగపడుతుంది అంటే భక్తితో పాటు జ్ఞానము, తర్వాత భరతనాట్యము, కూచిపూడి, తర్వాత పండర భజనలు, చెక్క భజనలు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన సంస్కృతి భావితలకు అందించిన వారు అవుతారనమాట. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు తిరుమల దేవస్థానం వారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు, అవే కాకుండా అన్నప్రసాదాలు, యాత్రిక ఉత్సవాలు అన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఇక్కడ మీరుగా మీ యొక్క వ్యయ ప్రసాదాలు ఓడ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మీకు మరీ ధన్యవాదాలు. ఎందుకంటే మంచి విషయాలు మైక్లో చెప్పాలట, చెడ్డ విషయాలు చెవిలోనే మాట్లాడకూడదని మంచిని ప్రోత్సహిస్తూ సత్సంగత్తే నిస్సంగత్యం, నిస్సంగత్తే నిర్మోణత్వం, నిర్మోణత్తే నిత్యలతత్వం, నిత్యలతత్తే జీవన్ముక్తని ఎక్కడ సద్గోష్టో అక్కడ భగవంతుడు ఉంటాడట. అది విశేషము. ఈ పిల్లకాయల భౌతికత యొక్క శ్లోకాలు అయితేనేమి, రామాయణ భారతం యొక్క శ్లోకాలు అయితేనేమి, ఈ చెక్క పనులు, కోలాటాలు అయితే ఇవన్నీ నిర్వహించడం ద్వారా మన పిల్లకాయలు రేపొద్దున వీరు ఈ ఐఏఎస్ కలెక్టర్ అయినప్పుడు ఇక స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు ప్రవేశపెడతారనమాట. ఈ విధంగా కలెక్టర్ అయినప్పుడు ఇవన్నీ, అందుకనే మంచి కార్యక్రమం ఏది వృధా పోదు అని మంచి విధానంగా గెలుస్తుంది, అది దీర్ఘంగా ఉంటుంది అన్నమాట, స్వల్పకాలంగా ఉండదు మంచి అనేది. అందుకే రామో విగ్రహాన్ ధర్మ అన్నట్టుగా మనం ధర్మంగా జీవించడమే ప్రధానము. అందుకే సర్వప్రాణ సేవే పరమాత్మ సేవ, అహింసో పరమో ధర్మ అని సర్వప్రాణి యందు బాగుందని చూస్తూ చెట్లను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతూ ప్లాస్టిక్ ను వాడకుండా, ప్లాస్టిక్లు ఉంటే అన్ని ఏరి అవి కాల్చి అంటు పెట్టాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెడిటేషన్? ధ్యానం అనగానేమి అంటే 24 hours మన హృదయము సంకుచిత భావాలు లేకుండా సమాజ శ్రేయస్సు కోసము పరితపించడమే ధ్యానం అని. అటువంటి యొక్క విశాలమైన హృదయము, సంకుచిత భావాలు లేకుండా సమాజమే ఒక ప్రపంచమే ఒక దేవాలయంగా విభిన్నమైనగా మనం యొక్క దీర్ఘంగా ఎలాబరేట్ మైండ్ కలగాలని such a perfect king, faithful son, true husband, real friend, noble enemy like Sri Rama we cannot see anywhere in the world ani Sri Rama Sri Rama Sri Rama Sri Rama ani ye మానవుడు ఏర్పడేని మధ్యలో ఆ రామ విభూతించిన కారాకృట్లు కర్మోళ్ళును ఇక్కడే పోతన మాత్రం భాగవతం దాస్తూ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంతపారబోధదయును తపసమందార నాకు దయచేయగదే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలుగదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం గుణాడు పొందుల సుమతి. ఇక్కడ వంశం అంటే కొడుకులు ఉంటున్నారు, ఇక్కడ వంశం అంటే అది కాదు. వంశం అంటే మనకు వచ్చిన విద్యను భావితలకు అందించడమే వంశం అనమాట. అందుకే ఇక్కడ గురుగారి పేరు చెప్తారు కానీ అమ్మ నాన్న పేరు చెప్పరు. అందుకే గురుగారు వంశం అని అర్థం అలా. కాబట్టి మన విద్యను 10 మందికి పంచాలన్నమాట. అందుకే పూర్వకాలంలో ఈ భజన కార్యక్రమం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో 10 మంది హార్మోనిస్టులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మండలానికి ఒకటి హార్మోనియం వాయించేవాళ్ళు. భజనకి ఎవరు వస్తున్నారు? 50 ఏళ్ళు పైబడులు వస్తున్నారు, 18 ఏళ్ళు రావడం లేదు. కాబట్టి ఇప్పుడే మనం మేలుకొని ప్రతి ఊర్లో హార్మోనియము, తపల, గాత్రము, ఈ యొక్క భజన కార్యక్రమాన్ని పిల్లగాలు నేర్పించాలి. హార్మోనియం కానీ 100 మందికి నేర్పించాలి, తపలా నేర్పించాలి, గాత్రం నేర్పించాలి, ఈ కార్యక్రమం వీణ నేర్పించాలి. సంగీత అన్ని నేర్పించేప్పుడే సంస్కారం బాగుంటుంది అని. పిల్లకాయలకు ఆస్తి కాదు ప్రధానము, సంస్కారము ప్రధానం అన్నమాట. ఎప్పుడు సంస్కారం ఉంటుందో సమాజం బాగుంటుంది అని విశేషము. మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు చెప్పేది. అందుకే ఇమామిగని ఓ ముస్లిం దర్శించారు, భవనాశ మాలవోబన్న దర్శించారు. అంటే జ్ఞానానికి కులము, మతము, ప్రాంతం అంటదని. హౌ టు గెయిన్ నాలెడ్జ్ అని ఏబీ కలెక్టెడ్ డ్రాప్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ దట్ మేక్స్ యు రియల్ స్టూడెంట్స్ సీకింగ్ an approach great people learns from each event, not only from the just persons but also he mother nature so many lessons at every moment that becomes a moral scholar అని. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అని. శ్రీరామ నేను నా భార్య కాదు, సర్వప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలి కోరుకోవడం సంస్కృతి. అందుకే సర్వే జన లోకా సమస్త సుఖినో బాగుంటున్నారు. అహింసో పరమోధర్మ అన్నారు. అంటే ఏ ప్రాణిని హింసించకూడదు అనమాట. అందుకని అటువంటి సంప్రదాయం ఋషి సంప్రదాయం అన్నమాట.
అటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ తిరుమల దేవస్థానంలో ఈ మధ్య ఎన్నో వివిధ ప్రాంతాలు మొన్న చూశారు. ఐరాల మండలం అంట, చిత్తూరు నుంచి వచ్చారు, మన బాపట్ల నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ వసతి సముదాయం ఉంది, అన్నప్రసాదం ఏర్పాటు చేశారు, వసతి ఉన్నాయి కాబట్టి ఇట్లా మంచి కార్యక్రమాలకు తిరుమల దేవస్థానం పెట్టింది చెప్పారుగా. ఈ విధంగా అందరి జీవితాల్లో 3 ప్రదోషకాలం అంటారు. ఇప్పుడు ఏమంటారు? ప్రదోషకాలము, సాయం సంధ్య, ముక్కోటి దేవతలు తదాస్తు తదాస్తు దీవిస్తుంటారట. కాబట్టి మన అందరి యొక్క సంకల్పం నెరవేరాలని, ఆ సంకల్పాలు విశాలమైన హృదయం కలిగి సముచిత భావం లేకుండా ఉండాలని కోరుకుంటూ పిల్లకాయలు మంచి విద్యావంతులకి, ఆ గురువు గారికి, ఆ పాఠశాలకి వీళ్ళు మంచి IAS IPS డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పోస్ట్ లో ఉండాలని, తర్వాత వీళ్ళు ఎప్పుడైనా కలెక్టర్ ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఈ కార్యక్రమాలు ప్రవేశపెడతారు. పిల్లలు చదువుతున్నారు కాబట్టి అని తెలుసుకుంటూ ఈ పిల్లలు మన పిల్లలంతా బాగా విద్యావంతులు కావాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసిన పెద్దలందరికీ మరీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి మాకు పుణ్యాన్ని కల్పించారు, మా చెవులో ఆనందదాయకంగా ఉన్నాయి, మీకు నేను రుణపడి ఉన్నానని చెప్పుకుంటూ ఓం నమో నారాయణాయ. అందరు శివస్లో ఉంటారండి. ప్రదోషకాలము. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ శ్రీకాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మీకందరికీ ఒక సందేహం వచ్చిండాలి, మీకు గ్యాప్ ఇస్తున్నాను, ఆలోచన చేసుకుంటారని. సరే, నేనే చెప్తున్నాను. ఏమిటి సందేహం అంటే, ఏమి స్వామి, రాముని పాదాచంద్రులు ఉన్నారు, రాముని అర్చుకునివి, రామ 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 అని అర్చగా ఒకటే, నమశివాయ అంటివి, నమో నారాయణ అంటివి, నమో భగవత అంటివి, నీకే కాన్ఫిడెన్స్ లేదా, నీకే నమ్మకం లేదా సందేహం రావచ్చు. దానికి సమాధానం చెప్తున్నాను. మనము ఒక డాక్టర్కి పోతాం, ఒక పేషెంట్ పిలుచుకొని అది టెస్ట్ చేసి స్టెథోస్కోప్ తో షుగర్ ఉందని చెప్పి కాల్ఫర్ రాయిస్తాడు. మళ్ళా ఇంకో పేషెంట్ పోతాం, అతనికి జ్వరం అంటాడు, అది మిఠాసి రాయిస్తున్నాడు. ఆ డిసీజ్ ఒకటే, కంపెనీ మారుతుంది మాత్రలు, ఫార్ములా ఒకటే, కంటెంట్స్ ఇక్కడ కంటెంట్స్ ఒకటే, నమో నారాయణ, నమ శివాయ, శ్రీరామ జయ నమ, ఇవన్నీ కంపెనీ పేరు మారినాయి. ఫార్ములా ఒకటే. ఏంటి ఫార్ములా? స్త్రీలను గౌరవించాలి, ఏ ప్రాణి హింసించకూడదు, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, సర్వప్రాణి బహుమతి చూడాలి, ఈ లక్షణాలు మన సత్యంలో ఉండాలి, ధర్మంలో ఉండాలి. ఇవి ఫార్ములా కంటెంట్స్ ఉండాలి. కంపెనీ మారచ్చు, కంటెంట్స్ ఒకటే. అక్కడ అంతే డాక్టర్ది టాబ్లెట్ మార్చారు కానీ లోపల పనిచేసే పారాసిటమాల్ ఒకటే, అన్నిటికీ బ్రూఫిన్ ఒకటే, లోపల పారాసిటమాలే. అట్టగా ఇక్కడ నామాలు మారినా లోపల ఫార్ములా అని చెప్పడానికి మెసేజ్ చూసి వీడియో ద్వారా వైష్ణవులేంది ఓం నమ శివాయ పలికించారు అని డౌట్ రావచ్చు. వాళ్ళకి సమాధానం దీంట్లో దొరుకుతుందని చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, మర్యాద ఇచ్చి మర్యాద చూసే మన సంస్కృతి. అందుకే మనమంతా సహోదరము. ఇక్కడ కులము, మతము, ప్రాంతము, హిందూ మతము, ముస్లిం మతము, క్రైస్తవ మతం కాదు, అంతా భారతీయులము. సర్వే జన లోకా సమస్త సుఖయోగం. ఓం నమో నారాయణాయ అవికారాయ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణువే ప్రభ విష్ణువే. మీ సాంస్క్రిట్ లెక్చరర్ నాకు ఫస్ట్ వచ్చి మాట చెప్పమన్నాడు. సమయం వల్ల లేటుగా వచ్చాను. అన్నదా భావించకుండా అందరికీ మధ్య కోరుకుంటూ ఆ బహుమతి మాకు అందరికీ కలగాలని కోరుకుంటూ.